రీసెంట్‌గా చరణ్ అనే నా స్టూడెంట్ చనిపోయాడు. వాడికి నేనంటే ఎంతో ఇష్టం. అలాగే నాకు గూడా వాడంటే ఎంతో ఇష్టం. అందుకే వాడు చనిపోతే నేను తట్టుకోలేకపోయా. సో, వాడు ఎలా చనిపోయాడంటే ట్రైన్ పైన కరెంట్ వైర్స్ ఉంటాయి గదా! ఆ వైర్స్ తాకి వాడు చనిపోయాడనమాట. ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఒక 100 బోగీలు లాగాలంటే మనకి ఎంత కరెంట్ అందులో ఆ వైర్స్‌లో ఉంటదో ఒకసారి ఇమాజిన్ చేయండి. ఆ కరెంట్ వాడికి తాకింది. ఆ కరెంట్ ఎప్పుడైతే తాకిందో వాడికి, తాకిన తర్వాత ఒక ఒక 10-20 మీటర్స్ వెళ్ళి అవతల పడ్డాడు వాడు. అవతల పడ్డ తర్వాత ఒక 20 మినిట్స్ వరకు వాడు ఏం లేవలేడు, కాన్షియస్లో లేడంట. సో ఆ 20 మినిట్స్ తర్వాత వాడు చూడండి. అందుకే నేను స్పోర్ట్స్ ఆడాలని అందరికీ చెప్తా. అండ్ స్పెషల్ నా దగ్గర స్పోర్ట్స్ ఆడాలి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఎలా పెరిగానంటే, మనం ఎదుటోడు మనకి రెస్పెక్ట్ ఇస్తే మనం ఇవ్వాలి. ఎదుటోడు చేయలేపితే చెయ్యిరగొట్టాలి. ఎవరన్నా మనల్ని ఏమైనా దౌర్జన్యం చేసినా, లేకపోతే అనవసరంగా మన పైన వస్తే అసలు మనం ఊరుకోవద్దు. అంటే మాస్ మెంటాలిటీతో పెరిగా. సో అదే విధంగా నేను నా అందరు స్టూడెంట్స్కి నేను రఫ్గానే నేర్పిస్తాను. అంటే సొసైటీ అంత సాఫ్ట్గా లేదు. సో మనం కూడా వాళ్ళ తగ్గట్టే ఉండాలి. అంటే మంచిగా ఉంటే మంచిగా, చెడుగా ఉంటే చెడుగా ఉండాలి. సో ఆ విధంగా నేను గట్టిగా నేర్పిస్తాను. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో నా స్టైలే అది. సో 2019లో ఫస్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎప్పటి నుంచో మనం రఫ్ ఉంటాం. సో రే అట్లా కాదురా, దెబ్బ తాకి ఏమైందా, దెబ్బ తాకితే చచ్చిపోతామా, ఆడాలి అట్లనే, ఏం కాదు పర్లేదు అని చెప్పి. ప్లస్ అట్లనే ఏదో ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చింది, ఏమైందిరా, ఏం కాదు, కూల్గా ఆలోచించండి. సో ఇలాంటి ఎప్పుడైనా కానీ గట్టిగా కింద పడ్డాం, ఏమవుతుందా, కింద పడితే ఏం కాదు, కాలు ఇరిగిపోయిందా, చెయ్యి ఇరిగిపోయి ఏం కాదు, ఇరిగిపోయినా కానీ ఆడొచ్చు. వాళ్ళు ఇట్లాంటి గట్టిగా మెంటల్ టఫ్గా ఎలా ఉండాలో వాడికి కాదు, ఆల్మోస్ట్ నా స్టూడెంట్స్ అందరికీ నేను చెప్తా. సో ఏమైపోయిందంటే, నా దగ్గరికి వచ్చే ముందు వాళ్ళందరూ ఎట్లా ఉంటారంటే బ్రాయిలర్ కోడి ఉంటుంది కదా, అట్లా ఉంటారు. నా దగ్గరికి వచ్చిన తర్వాత ఏంటంటే నాటుకోడులు అవుతారు. అంటే సాఫ్ట్గా ఉండేవాళ్ళు కాస్త కొంచెం మాస్గా అవుతారు. ఎందుకంటే సొసైటీ అట్లుంది, మరి దాన్ని అట్లనే హ్యాండిల్ చేయాలి. లేకపోతే మనకు ఫుల్ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వాడు మా సార్ ఇంత గట్టిగా ఉన్నాడు ఒక 5 ఇయర్స్ నుంచి నా దగ్గర నుంచి అబ్జర్వ్ చేసి, నా ఆలోచన విధానం ఇట్లా ఉంటుంది, నేను ఏ టైంలో ఎట్లా ఆలోచిస్తా, మా సార్కి ప్రాబ్లమ్స్ ఇట్లా హ్యాండిల్ చేస్తాడు, సో నేను కూడా ఇట్లా చేయాలి అని చెప్పి నా దగ్గర నుంచి వాడు ఎన్నో మోటివేషనల్ ఇన్సిడెంట్స్ ఉంటే తీసుకున్నాడు వాడు. సో అదేవిధంగా సేమ్ అదే వాడు ఇంకోటి చాలామందికి తెలియదు, వాడు ఆల్మోస్ట్ 120 కేజీస్ నుండి 75 కేజీస్కి వచ్చినాడు, ఓన్లీ క్రికెట్ పైన ఇష్టంతో. అండ్ ఫస్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు, ఫస్ట్ ఇండియా ఆడాలంటే నీ వెయిట్ చెక్ చేసుకోరా, నీ వెయిట్ ఎంత ఉంది, ఇంత వెయిట్తో నువ్వు ఎట్లా ఇస్తావు స్పీడ్ అంటే, వాడు అప్పటికి వాడిని డైట్ అంటే తెలియదు, ప్రోటీన్ అంటే ఏం తెలియదు. నేనే వానికి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన, డైట్ అంటే ఇది, ప్రోటీన్ అంటే ఇది, క్యాల్షియం. వాడు అప్పటి నుంచి స్టార్టింగ్ 0 నుంచి తీసుకొని వాడు నాకే టిప్స్ ఇచ్చే స్టేజ్కి వెళ్ళిపోయినాడు. అంటే బీసీడబ్ల్యూ అంటే ఏంది, సార్ మజిల్ అంటే ఏంది, ఇదన్నీ నాకే వెళ్ళిపోయాడు. సో అంటే వాడు 120 నుంచి 75 వచ్చి ఎంత కష్టపడి ఉంటాడు, వానికి ఎంత ఇష్టమైన ఫుడ్స్ వాడు సాక్రిఫైస్ చేసి ఉంటాడు. సో ఇవన్నీ చేసినాక ఒక స్టేజ్కి వచ్చినాడు వాడు. అంటే ఇంకా ఆడాల్సిన స్టేజ్, ఇంకా మంచిగా అంటే పెద్ద హై స్టాండర్డ్ క్రికెట్ ఆడాల్సిన స్టేజ్లో ఇట్లా అయిపోయింది. సో వాడికి ఏదైతే ఇన్ని రోజుల నుంచి నేను గట్టిగా ఉండాలరా, భయపడొద్దురా అని ఏదన్నా చేయాలని చెప్పిన కదా. సో అది అనేది మనకు తెలియకుండానే మన బాడీలో, మైండ్లో వెళ్ళిపోతుంది. సో వాడు ఏం చేసినంటే, అక్కడ పడ్డ తర్వాత 20 మినిట్స్ తర్వాత వాడు కాన్షియస్లో వచ్చి, అక్కడి నుంచి వాడు లేచి ఒక 100 మీటర్స్ వరకు ఏంటి, బాడీ మొత్తం కాలుతుంది, మొత్తం ఆల్మోస్ట్ కాలిపోయి. ఎందుకంటే ఆ కరెంట్కి ఏదైతే మంటలు వస్తాయో, బట్టలు ఉన్నాయి కదా, ఆ బట్టలు తొందరగా కాలిపోతాయి. సో బట్టల వల్ల వానికి ఎక్కువ డ్యామేజ్ అయిపోయి కాలుతూనే ఉంది బాడీ, ఇట్లా మంటలు వస్తున్నాయంట. కానీ 20 మినిట్స్ వానికి ఏం తెలియదు. సో అయినా కానీ వాడు ఎంత గట్టాడు అంటే, అక్కడి నుంచి లేచి వాడు 100 మీటర్లు నడుచుకుంటూ వెళ్ళిండు వాడు ప్లాట్ఫామ్ పైన. అంటే ఏదైతే మెయిన్ స్టేషన్ ఉంటుందో ఆ స్టేషన్ దగ్గర బెంచెస్ ఉంటాయి అక్కడ, అది విలేజ్. ఆ విలేజ్లో 4 o'clock మార్నింగ్ 4 AM ఎవరు ఉండరు. ఇంకోటి గూడ్స్ ఆగే వెహికల్స్ అంట, ఎప్పుడో ఒకసారి ప్యాసింజర్స్. సో మనుషులు లేరు, హెల్ప్ చేయడానికి ఎవరు లేరు. అక్కడ నుంచి వాడు ఆ బెంచ్ వరకు వెళ్ళినాడంటే, వాడి గుండె ధైర్యం చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాడో. వాడు బాడీ మొత్తం కాలిపోయింది 70-80%. అయినా వాడు ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళిండంటే వానికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్, నార్మల్ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఉంటే వాళ్ళ ఏదైతే షాక్ ఉందో, ఆ భయం షాక్ కొట్టిందా, ఆ భయానికే చనిపోతారు వాళ్ళు. కానీ ఇక్కడ చరణ్ గాడు అక్కడ నుంచి 100 మీటర్లు వెళ్ళి అక్కడ బెంచ్ పైన పడుకొని ఒక 1 hour వరకు వాడు అంత పెయిన్ తీసుకోవడం. 1 hour వరకు ఎవరు రాలేరంట. సో 1 hour తర్వాత లైట్ మెన్స్ వాళ్ళు వచ్చి చెక్ చేస్తే
అన్న నాకేమైందో నాకు అర్థం కావట్లేదు, ఇది మా మమ్మీ నంబర్, మా అమ్మకి ఫోన్ చేయండి అని చెప్పిండు. అంటే వాడికి ఎంత కరేజ్ ఉంది చూడండి, బతకాలనే ఆశ, నేను ఎట్లకెళ్ళి వస్తా అనే విల్ పవర్ చూడండి. స్పోర్ట్స్ అనేది లైఫ్లో ఇది నేర్పిస్తుంది. అంటే మనం ఇంత కింద పడ్డా కానీ పోరాడాలి అని చెప్పి. అంతేగాని ఇప్పుడున్న కొంతమంది జనరేషన్ పేరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎక్కువ ప్యాంపరింగ్ చేసేసి మా పిల్లలు కష్టపడొద్దు, మేము కష్టపడ్డాము, మా పిల్లలు రాజులా పెరగాలి అని చెప్పి అన్నీ తీసుకొని తెచ్చిస్తే ఇంకా వాళ్ళు బుర్రకి ఎప్పుడు పదును పెడతారు, వాళ్ళకి కష్టం వస్తే వాళ్ళు ఎప్పుడు హ్యాండిల్ చేస్తారు. ఎప్పుడు తల్లిదండ్రుల సైడే వాళ్ళు చూస్తారు. ఒకవేళ మనం స్ట్రాంగ్ ఉండాలి, ఇండిపెండెంట్గా అలవాటు చేయకపోతే. ఎందుకంటే పేరెంట్స్ మనం ఏదైతుందో మనం 100 ఏళ్ళు వాళ్ళతో బతకం, మనం ఏదో ఒక రోజు చనిపోతాం. సో అప్పుడు వాళ్ళు ఎవరి సైడ్ చూస్తారు, అప్పుడు కూడా మీరు వచ్చి హెల్ప్ చేస్తారా? పైన చేయలేరు కదా. సో అందుకే మన పిల్లలకి ఏంటంటే స్పోర్ట్స్ ఆడియాలి. స్పోర్ట్స్ మనకి గెలుపుని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఓటమిని ఎట్లా హ్యాండిల్ చేయాలో నేర్పిస్తుంది. లైఫ్లో కూడా మనకి అదే కావాలి కదా, మనం కింద పడిపోతే మనం ఎట్లా పైకి లేవాలని చెప్పి. సో అందుకే స్పోర్ట్స్ అనేది ఆడే. స్పోర్ట్స్ అంటే చదువు నెగ్లెక్ట్ చేసి, సో ఇది కాదు స్పోర్ట్స్ అంటే. మన దగ్గర మీనింగే మారిపోయింది. ఒక స్పోర్ట్స్ ప్లేయర్ అంటే ఇంకా వాడు అందులో కెరియర్ ఉండదు, ఏముండదు, వాడు ఇంకా వేస్ట్ అన్నట్టు చూస్తారు. అదే వాడు ఒకవేళ హిట్ అయిన అనుకోండి, వాడిని ఇంకా లేపుతారు, ఇంకా నేనే చేసా, నేనే అన్నీ చేసా, స్కూల్ వాళ్ళు వస్తారు, అందరు వస్తారు. అట్లా కాదు. ఎప్పుడైనా కానీ లైఫ్లో స్పోర్ట్స్ స్టడీస్ రెండు ఇంపార్టెంటే. రెండు బ్యాలెన్స్ చేయాలి. తల్లిదండ్రులు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, పిల్లలు కూడా మీరు మార్క్స్ తెచ్చుకోను లేదా నాలెడ్జ్ గెయిన్ చేసుకుని వాళ్ళకి చూపిస్తే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. సో అందుకే నేను చెప్పేది అంటే స్పోర్ట్స్ ఆడండి. స్పోర్ట్స్ ఆడితే మీకు లైఫ్లో ఏ కష్టం వచ్చినా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు.